థ్యాంక్ యూ. నాకు ఒకటి అర్థమైంది, వీళ్ళకు మాటలు చెప్తే అర్థం కాదు, చూపించాలి. సో సేఫ్ షాప్లో అతిపెద్ద రికగ్నిషన్ ఏముంది సార్? మనకు డైమండ్ రికగ్నిషన్ ఉంది. అంటే నేను ఒకటే డిసైడ్ అయినా, నాకంటూ స్పెషల్ ఒక ఫంక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఫంక్షన్కి నేను మా ఫ్యామిలీని తీసుకురావాలనుకున్నా. లాస్ట్ టైం రూబీ జరిగింది, ఇదే హాల్లో, ఇదే స్టేజ్ నుంచి రూబీ ఫంక్షన్ జరిగింది. కానీ నాకు ఫ్యామిలీని తీసుకురావాలనిపించలేదు. ఇట్లా చిన్నగా చూపిస్తే కాదు, వీళ్ళకు పెద్దగా చూపించాలి. ఒకటే సార్, డైరెక్ట్ సీదా లియానియోలో మన డైమండ్ ఫంక్షన్ తీసుకొచ్చేసిన ఫ్యామిలీ మొత్తం. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడ నించోబెట్టేస్తాం. అందరికీ మా గురుజులు వచ్చి సన్మానం చేశారు. అంతమంది క్రౌడ్, కొన్ని వేల మంది ఉన్నారు. ఇంతకు 3-4 ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీ వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? అది నా డ్రీమ్ ఉండే సార్, నా డ్రీమ్ ఉండే అది. ఒకరోజు కృష్ణయ్య గురించి డైమండ్ ఫంక్షన్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే సీను గురించి ఇబ్బంది పెట్టి ఫోర్స్ చేసి మరీ నన్ను తీసుకెళ్ళింది. మస్తు తిట్టుకున్న సీను గురించి, డైరెక్టర్ ముంగంటే ఉన్నట్టు చెప్పేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఫంక్షన్కి రమ్మంటే చాలా మంది అప్లైన్స్ ఇబ్బంది పెట్టిన ఫీల్ అయి ఉండొచ్చు. అరే డబ్బులే ఉన్నది, అర్థమే చేసుకుంటలేడు, అట్లా ఇట్లా అని చెప్పేసి. సార్ వీడికి రానికి ఎంత ఖర్చు అయ్యిండొచ్చు? 1,000, 2,000, 3,000 ఖర్చు అయ్యిండొచ్చు. అప్పుడు మాకు ఫంక్షన్లు ఇక్కడ కాదు, బెంగళూరులో జరిగేటి. అక్కడ పోవాలంటే ఖచ్చితంగా రౌండ్ ఫిగర్ 5,000 గురించి చెప్పేటోడు. అప్పటికి 6 నెలలు అవుతుంది, చెక్ లేదు. ఆ డీడీకి అప్పు తీసుకొచ్చిన, ఇంట్లో తెలియదు. అప్పులో ఇంటికి ఫోన్ చేస్తే పెద్ద పరేషాన్. అట్లాంటిది మళ్ళీ 5,000 అప్పు చేపించి మరి డైమండ్ ఫంక్షన్ తీసుకెళ్ళింది. అట్లా హోటల్కి వెళ్ళిన తర్వాత ముంగట నుంచున్నా, ఎవ్వరు లేరు, నేను మా ఫ్రెండ్ ఇద్దరిని తీసుకెళ్ళినాను. ముంగట నుంచున్నాం, వెనకాల ఫుడ్ అవుతుంది, మాకు తెలియదు అది. అంత అయిపోయిన తర్వాత లాస్ట్కి పోతే ఫుడ్ కూడా దొరకలేదు మాకు. నైట్ అంతా జనరల్ ట్రైన్లో జర్నీ, నిద్ర లేదు. అక్కడ వెళ్తే ఫుడ్ దొరకలేదు. మొత్తం మైండ్ అంతా అదే అయిపోయింది అనమాట. అంతా నెగిటివ్ అయిపోయినాను నేను మొత్తం. మా ఫ్రెండ్ని తీసుకెళ్ళాను, నేను పోవడం కాకుండా, అరే మమ్మ మస్తు లైఫ్ ఉంటుంది, 5 స్టార్ హోటల్ ఫుడ్ ఉంటుంది అది అని చెప్పి తీసుకుపోయినా. వాడేమో ఇట్లా చూస్తున్నాను నన్ను. ఇక ఇట్లయితే కానీ చెప్పి ఆడిటోరియం ఉంది, వాడిని ఏం చేసిన అంటే పైన పంపించేసిన, నేను కింద ఉన్నా. సో ఇక్కడ వచ్చిన తర్వాత మా గురించి ఒక రికగ్నిషన్ అవుతుంది, స్టేజ్ మీద రికగ్నిషన్. అంటే ఇక్కడ ఉన్నా నేను మెట్ల కాడ ఫోన్ వీడియో తీసుకుంటా. మా ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నా, అరే వీడియో తీసుకుందాం, మన ఊరిలో చూపిస్తే మస్తు డీడీలు వస్తాయి, నమ్ముతారు. అప్పుడు వీడియో తీసుకుందామని చూపిస్తే ఇక్కడ స్టేజ్ మీద వాళ్ళ అమ్మ నాన్నను ముందుకు పిలిపించారు. వాళ్ళ అమ్మ నాన్నను ముందుకు పిలిపించి దండలు మార్పించారు అనమాట ముంగరికి. ఆ దండలు మార్పించే ప్రాసెస్లో అలా డాడీ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. చెప్పది బాధతో వచ్చే నీళ్ళు అంటారా? థ్యాంక్ యూ. అది బాధతో వచ్చే నీళ్ళు అంటారా? ఏమంటారు వాటిని? ఆనంద బాష్పాలు, హ్యాపీ టీయర్స్ అంటారు. అక్కడ కూర్చున్న తర్వాత ఒక్కటి కావాలనిపించింది నాకు. మా పేరెంట్స్ కళ్ళలో కూడా ఆ సంతోషాన్ని నేను ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినా. థ్యాంక్ యూ. ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే బిజినెస్ వద్దొచ్చు అని చెప్పి ఇంకా కమిట్మెంట్తో అయ్యాను. పరిగెత్తుకుంటూ బిజినెస్లోకి ఫీల్డ్ మీదకి వచ్చేసి ఎగ్జామ్ వర్క్ చేస్తూ వెళ్ళాం. అప్లైన్ ఒక సపోర్ట్ వచ్చినా రాకుండా ఫుల్గా బిజినెస్ ఫుల్ ఫేజ్గా ఫోకస్ చేస్తాం. చాలామంది ఏం చేస్తామంటే ప్రతి దగ్గర 2 దొరుకుతాయి మనకు, పాజిటివ్ దొరుకుతుంది, నెగిటివ్ దొరుకుతుంది. కొంతమంది ఫంక్షన్ కోసం కూర్చోడానికి చైర్లు దొరకవు, వెనకాల లాస్ట్లో కూర్చొని నించున్నారు. కొంతమందికి ఫుడ్ సరిగ్గా దొరకకపోవచ్చు, కొంతమందికి అర్జెంట్ ఫోన్లు వస్తుండొచ్చు, కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ నుంచి మీరు ఏం తీసుకెళ్తున్నారో అది రేపు మీ ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ నుంచి నెగిటివ్ తీసుకెళ్లారంటే మీ బిజినెస్ అక్కడనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఖాళీ పాజిటివ్ తీసుకెళ్లారంటే అక్కడ కూర్చున్న మీరు కూడా ఇక్కడ వరకు రాగలుగుతారు అన్నమాట. డైమండ్. థ్యాంక్ యూ. సో ఆ విధంగా